దసరా నాటికి ప్రత్యక్ష విచారణ. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ మళ్ళీ నోటీసులు ఇచ్చిండట. ఎవరైతే ఇప్పుడు పార్టీ ఫిరాయించిరో ఒకవైపున రేవంత్ రెడ్డి ఏమో అసలు పార్టీ ఫిరాయింపులే లేవంటున్నాడు. స్పీకర్ నోటీసులు ఇచ్చిండు మళ్ళీ సెకండ్ టైం. ఫస్ట్ టైం నోటీసులు ఇచ్చినప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు మొత్తం 10 మందికి నోటీసులు ఇచ్చినప్పుడు అందులో కొంతమంది మేము పార్టీ మారలేదు అనే స్టేట్మెంట్స్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించింది మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉన్నట్టు కనబడుతున్నది. అయితే మళ్ళీ నోటీసులు ఇచ్చినట్ట ఎవరు? స్పీకర్. వారంలో అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఆదేశం. ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీస్. వాళ్ళకు ఎవరైతే కంప్లైంట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చిండు. మీరు లీగల్ ఫార్మాట్లో మళ్ళీ అఫిడవిట్ సమర్పించండి అని. ఇరువైపుల నుంచి అఫిడవిట్లు అందగానే ప్రత్యక్ష విచారణట. మరి బై ఎలక్షన్ వస్తాయా రావా అన్నది చూడాలి. ఇగో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపై విచారణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వేగవంతం చేశారు. పార్టీ ఫిరాయించారంటూ ఫిర్యాదులు వచ్చిన 8 మంది ఎమ్మెల్యేలకు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. వారిపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదులు, అందించిన ఆధారాలు కూడా ఈ నోటీసులకు జత చేశారు. వారం రోజుల్లో అఫిడవిట్ల రూపంలో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. 3 రోజుల్లో అఫిడవిట్ రూపంలో వాదన సమర్పించాలని సూచించారు. ఈ క్రమంలో ఇరువైపుల నుంచి అఫిడవిట్లు అందగానే ముఖాముఖి విచారణ ప్రారంభించాలని స్పీకర్ నిర్ణయించారట. దసరా నాటికి ప్రత్యక్ష విచారణ చేపడతారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తాజాగా స్పీకర్ నోటీసులు పంపిన 8 మందిలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీ, డాక్టర్ సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాల యాదయ్య, తెల్లం వెంకట్రావు ఉన్నారు. మరో 2 ఎమ్మెల్యేలు ఎవరైతే దానం నాగేందర్, కడియం శ్రీహరి తొలి నోటీసులపైన ఇంకా స్పందించకపోవడంతో రెండో నోటీసు ఇవ్వలేదట. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అక్టోబర్ 30 నాటికి ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఆలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పీకర్ భావిస్తున్నారట. ఒకటి, ఈ 8 మంది ఎమ్మెల్యేల విషయంలో పెద్దగా నిర్ణయాలు ఏమీ అటు ఇటుగా ఉండకపోవచ్చేమో. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు మారలేదు అని చెప్తారేమో. కాకపోతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బయటకు వచ్చి నేను పార్టీ మారినా అని చెప్పిన ఒక వీడియో ఉన్నది. ఆయనది ఒకటైతే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. తెల్లం వెంకట్రావు మాట్లాడింది కూడా ఉన్నట్టున్నది. ఇక మిగతా వాళ్ళది పెద్దగా ఏం అవ్వకపోవచ్చేమో. కానీ ఒక 2 ఎమ్మెల్యేలు మాత్రం దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం ఇంకా రెస్పాండ్ కాలే. కడియం శ్రీహరి ఏకంగా ప్రచారంలోనే పాల్గొన్నాడు, ఎవిడెన్స్ ఉన్నది. దానం నాగేందర్ అయితే టెక్నికల్గానే దొరికిపోయిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసి. సో కాబట్టి వాళ్ళిద్దరు రెస్పాండ్ కాలేదంటే ఏం జరుగుతున్నట్టు? ఒకవేళ ఏమైనా రెస్పాండ్ అయితే నేను పార్టీ మారలేదని దానం నాగేందర్ నోటీస్కి రెస్పాండ్ అవుతారా? ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇంకా మేము పార్టీ మారినాము అని చెప్పగానే ఇమీడియట్గా అనర్హత వేటు పడుతుంది. సో కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా ఆగుతున్నారు. మళ్ళీ స్పీకర్ నోటీసులు ఇచ్చి మరి ఏం చేస్తారో చూడాలి. మళ్ళీ అల్టిమేట్గా సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం 3 నెలల్లోపుగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఆ స్పీకర్ నిర్ణయం కూడా వేటే వేయాలని సుప్రీంకోర్టు చెప్పలే. మీరు ఏ నిర్ణయం అయినా తీసుకోండి, 3 months లోపు తీసుకోండి, డిలే చేయొద్దు అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్. సో ఆర్డర్ ప్రకారంగా ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు దీన్ని వేగవంతం చేశారు. ఇక్కడ ఎటొచ్చి ఆ 2 ఎమ్మెల్యేలు ఎవరైతే దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరి ఉన్నారో వాళ్ళిద్దరు ఏ స్టేట్మెంట్ని, ఏ నోటీస్కి రిప్లై ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు. అంటే నేను అనుకోవడం ఆ రెండు స్థానాల్లో బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాకపోతే గవర్నమెంట్ సమయం కోసం చూస్తుంది. నేను అనుకోవడం జూబ్లీహిల్స్ తర్వాత, ఆ తర్వాత మరి లోకల్ బాడీస్ తర్వాత ఏమైనా వాటి మీద నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి. ఇగో ఇక్కడ అన్నట్టున్నాడు చూడండి, నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ తేలుస్తారు. నోటీసులకు నెలాఖరు వరకు గడువు ఉన్నది. అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో కలిశా. నియోజకవర్గానికి 1026 కోట్లు తెచ్చా. ఫిరాయింపులపైన మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదు. ఆయన చెప్తున్నాడు కదా, అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో కలిసినా అంటున్నాడు. పార్టీ మారినా అని చెప్పు ధైర్యంగా. 1026 కోట్ల తెచ్చి నువ్వు నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తే నువ్వు రాజీనామా చేస్తే మళ్ళీ నీకే ఓటేస్తారేమో. ఎస్ నేను పార్టీ మారినా, రాజీనామా చేస్తున్నా అని ధైర్యంగా ఒప్పుకో. మరి ఇందులో ఈయన ఎవరు? బండ్ల కృష్ణమోహన్ రెడ్డిది అయితే ఆడియో ఉన్నది, వీడియోనే ఉన్నది ఏకంగా, నేను పార్టీ మారినాను. మరి దాని మీద ఏం యాక్షన్ ఉంటుందో చూడాలి.